హాయ్ అండి, అందరికీ నమస్తే. టుడే వచ్చేసి చాలా 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 స్పెషల్ కాన్సెప్ట్తో వచ్చాను. ఎందుకంటే మనం జ్యువెలరీ కొంటూ ఉంటాము, బట్ వాటిని ఎలా పడితే అలా బాక్స్లో పెట్టేస్తాము. అంటే హడావుడిలో పెట్టేస్తాము, లేకపోతే ఇలా యూజ్ చేస్తే జ్యువెలరీ బ్రేక్ అవ్వదు అని తెలియక మనం పెట్టేస్తాము. బట్ సమ్ రీజన్స్ వల్ల చాలా జ్యువెలరీ బ్రేక్ అయిపోతున్నాయండి. సో చాలామంది కస్టమర్స్ అడిగారు, దీన్ని ఎలా పెట్టాలి, ఎలా పడితే సేఫ్గా ఉంటుంది, కొంచెం చిన్న చిన్న టిప్స్ ఉంటే చెప్పండి అని అడిగారు. సో మీ అందరి కోసం ఈరోజు జ్యువెలరీ ఎలా పెడితే బ్రేక్ అవ్వకుండా ఉంటుంది, సో ఆ కాన్సెప్ట్ నేను ముందుకు వచ్చాను. ఫస్ట్ అయితే ఈ నక్లీస్ చూడండి, కంప్లీట్ సెట్ తీసుకున్నాను. బట్ ఇది అరౌండ్ వచ్చేసి 6.5 lakhs పడుతుంది, అప్రాక్సిమేట్లీ 6.5 lakhs. బట్ ఈ నక్లీస్ని నేను ఇప్పుడు ఎలా ప్రజెంటేషన్ అంటే నేను ఒక బాక్స్లో ఎలా పెట్టుకుంటున్నాను అనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఈ నక్లీస్ నేను ఈ బాక్స్ని ప్రిఫర్ చేసుకున్నాను, ప్లాస్టిక్ బాక్స్. చాలామంది అంటూ ఉంటారు జ్యువెలరీ షాప్స్లో మంచి మంచి డిజైన్ బాక్సెస్ ఇస్తున్నారు కదా, అందులో పెట్టుకోకూడదా అంటే, బట్ బ్రాండ్ కోసం బాక్సెస్ ఇస్తూ ఉంటామండి, దానిలో కెమికల్స్ ఉంటాయి. బట్ ఏదైనా సరే మీకు తెలిసిందే కదా, కెమికల్స్ యాడ్ అయి ఉంటుంది. ఏమవుతుందంటే ఆ బాక్స్లో ఇది ఇలా జ్యువెలరీ పెట్టినాక ఇలా క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేసినప్పుడు లోపల ఉన్న స్వెట్ అంతా అడాప్ట్ చేసుకొని ఒక్కొక్కసారి కలర్ కూడా చేంజ్ అవుతుందండి, అది మనం చెప్పలేము. బట్ ఇంకోటి ఏంటంటే ఆ బాక్స్లో పెట్టినప్పుడు మనం ఇలా టర్న్ చేస్తూ ఉంటాం. టర్న్ అంటే ఇప్పుడు ఇది నేను ఒక బ్యాగ్లో పెట్టేశానండి, ఒక్కొక్కసారి ఇలా పట్టుకుంటాం, ఒక్కొక్కసారి ఇలా పట్టుకుంటాం, తెలీదు. ఏదైతే ఇప్పుడు ఇలా నక్లీస్ ఉందో, ఈ నక్లీస్ ఉంది కదా, దీన్ని నేను టర్న్ చేస్తే ఇలా రివర్స్ అయిపోతుంది. ఇది పైనుంచి కిందకి జారిపోతుంది. జారిపోవటం వల్ల ఏమవుతుంది, ఈ బాందిని అంతా నొక్కుకుపోయి బీట్స్ అని ఊడిపోతాయి. బీట్స్ ఊడిపోగానే మనం ఏమిటి ఫస్ట్, అయ్యో ఇది సరిగ్గా ఫిట్ చేయలేదు అనుకుంటా, అందుకే లూజ్ అయిపోయి ఊడిపోయినాయి అని చెప్పేసి మనకి ఒక థింకింగ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకు 6 lakhs పెట్టి ఒక నక్లీస్ కొన్నామంటే ఈ చిన్న పర్ల్ ఊడిపోయినా కూడా మనసుకి చాలా బాధ అనిపిస్తుంది. మనం చిన్న బేబీని ఎలా అయితే చూస్తామో జ్యువెలరీని కూడా అంత మంచిగా కేర్ చేయాలండి, అంటే కేరింగ్ తీసుకోవాలి. ఈ జ్యువెలరీని చూసారా, ఎప్పుడు కూడా ఇలా తీసుకోవాలి హ్యాండ్తో. చాలా ఇలా లాగేస్తూ ఉంటాం, అలా లాగకూడదు. ఇట్లా హ్యాండిలింగ్ చాలా ప్రాపర్గా నీట్గా ఉంటే మీకు జ్యువెలరీ అనేది బ్రేక్ అవ్వదండి. మనం కొనేటప్పుడు ఎక్స్పెన్సివ్ మనీ పెట్టి 5-6 lakhs అంటే చిన్న అమౌంట్ కాదండి, చాలా పెద్ద అమౌంట్. 10,000 దగ్గర నుంచి ఏదైనా సరే, చిన్న వస్తువైనా సరే మనం చాలా జాగ్రత్తగా బాక్స్లో పెట్టుకొని లాకర్లో పెట్టుకోవచ్చు, బీరోలో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోండి. ఈ బాక్స్లో నేను చూపించే విధానంగా మీరు పెట్టుకోండి, మీకు జ్యువెలరీ ఏది కూడా బ్రేక్ అవ్వదు, నేను నిజంగా చెప్తున్నాను. అండ్ ఈ వీడియో అయితే కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది, బట్ మీరు సపోర్ట్ చేయండి, చివరి వరకు చూస్తే మీకు చాలా మంచిగా సపోర్ట్ అవుతుంది. ఈ వీడియో మీకు బాగా సపోర్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. బట్ మీకు సపోర్ట్ అయితే కనుక నాకు కొంచెం కామెంట్ చేయండి. ఇంకేమన్నా ఇంకా ఎలా పెట్టుకోవాలి, ఇంకా పెద్ద పెద్ద హారాలు కూడా ఎలా పెట్టుకోవాలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఈరోజు చిన్న చిన్న ఐటమ్స్ తీసుకొని వచ్చాను. ఫస్ట్ ఈ నక్లీస్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. కానీ ప్రతిదానికి బాక్సే యూజ్ చేయండి, బ్రాండెడ్ తరపున ఇచ్చిన ఏ బాక్స్ యూజ్ చేయొచ్చు. కానీ మ్యారేజ్కి బాక్స్లో పెడితే బాగోదు కదండి, అపియరెన్స్ మంచిగా ఉండదు, అందరి దృష్టి మంచిగా అనిపించదు అనుకుంటే మీరు ఆ టైంకి ఆ బాక్సెస్ తీసుకొని వెళ్ళి ప్రజెంటేషన్ వైజ్గా పెట్టండి, ఆ కాసేపే పెట్టండి. ఆ తర్వాత ఆ బాక్స్ నుంచి తీసేసి ఈ ప్లాస్టిక్ దానిలోనే పెట్టుకోవాలి. ఎంత పెద్ద జ్యువెలరీ అయినా సరే ఇందులోనే సేఫ్ ఉంటుందండి. కోట్లు పెట్టుకున్నా కూడా ఇందులోనే పెట్టుకోవాలి. ఇందులో పెట్టుకుంటేనే చాలా మంచిగా ఉంటుంది, జ్యువెలరీ బ్రేక్ అవ్వదు. మీరు ఎక్కువ ఐటమ్స్ కూడా పెట్టుకోవచ్చండి వీటిలో. బట్ నేనైతే ఈ బాక్స్కి ప్లెయిన్ తీసుకోకుండా ఇలా కాటన్ సపోర్ట్తో మొత్తం స్టిచ్చింగ్ చేయించేసాము. బట్ ఏంటంటే ఒక్కొక్కటి పెడుతూ ఉంటాము, పడిపోతూ ఉంటుంది కదా అండి, అలా కాకుండా మొత్తం ఇదంతా స్టిచ్చింగ్ అనమాట, మొత్తం చేయించేస్తాము కంప్లీట్. సో ఇవి మనకి ఇలా బ్యాంగిల్ బాక్సెస్ ఉన్నాయి, అండ్ అలాగే జుమ్కా బాక్సెస్ కూడా ఉన్నాయి, ఇయర్ రింగ్స్ అండ్ బ్యాంగిల్స్ అండ్ చోకర్. వీటిలో జ్యువెలరీ తగ్గట్టుగా బాక్సెస్ మా దగ్గర అన్నీ అవైలబుల్ ఉంటాయి. మీరు ఏ జ్యువెలరీ తీసుకుంటారో దాని తగ్గట్టు బాక్స్ మొత్తం ఫిక్స్ చేసి ఇస్తాము. ఒక్కొక్క దానికి ఒక్కొక్క బాక్స్ ఇస్తాం కాబట్టి అన్నీ తీసుకెళ్ళి లాకర్లో పెట్టాలంటే చిన్న లాకర్ ఎక్కువ పట్టదు. సో అందుకని ఈరోజు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇలా ఓపెన్గా ఉంది కదా, సో ఇందులో వచ్చేసి కొంచెం క్లియర్గా దగ్గరగా చూడండి. అండ్ ఈ నక్లీస్ తీసుకొని వచ్చి చూసారా ఎలా హ్యాండ్ పడిపోతుంది, జస్ట్ గట్టిగా పట్టుకొని ఇది ఇక్కడ నేను హోల్డ్ చేశాను. ఇక్కడ చూడండి, ఇది పెట్టిన తర్వాత
నేను ఒక బబుల్ ర్యాప్ తీసుకున్నాను. ఇవి బయట మనకి ఫ్యాన్సీ స్టోర్స్లో బయట మంచి రోల్స్ దొరుకుతుందండి. ఈ నక్లీస్ తగ్గట్టుగా ఒకటి కట్ చేసుకోండి. పెద్ద రోల్ వస్తుంది, సిజర్తో కట్ చేసుకొని నేను ఇక్కడ పెట్టుకున్నాను. ఇలా పెట్టేసుకున్న తర్వాత దీని తగ్గట్టుగా ఇలాంటి ఎన్వలప్ కవర్ ఉంటే కనుక ఆ నక్లీస్ని ఎన్వలప్ కవర్లో కూడా డిప్ చేసి పెట్టుకోండి. ఇంకా చాలా బాగుంటుంది. బట్ నేనేంటంటే మీ అందరికి అర్థం అవడం కోసం డైరెక్ట్గా పెట్టాను. బట్ ఇంకోటి ఏంటంటే చాలామంది కస్టమర్స్ 10 నక్లీసెస్ ఉన్నాయి, 5 నక్లీసెస్ ఉన్నాయి, ఎలా పెట్టాలి అంటే ఒక్కొక్క కవర్లో ఒక్కొక్క నక్లీస్ పెట్టండి. ఆ కవర్ ఆ నక్లీస్ తగ్గట్టుగా ఈ సైజెస్ కూడా బయట ఫ్యాన్సీ షాప్స్లో అవైలబుల్ ఉన్నాయి. ఒక్కొక్క నక్లీస్ ఇందులో పెట్టి క్లోజ్ చేసి ఇలా పెట్టండి. పెట్టిన తర్వాత ఇలాంటి బబుల్ ర్యాప్ కానీ బబుల్ ర్యాప్ లేవండి వేరే ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి. రామ్రాజ్ కాటన్ అది చాలా స్మూత్ ఉంటుంది, వైట్ కలర్ది. అంటే జెంట్స్ బన్నీ ఉంటుంది కదండి క్లాత్, చాలా స్మూత్ క్లాత్ని కూడా సమానంగా 2 ఫోల్డింగ్ చేసుకొని సమానంగా ఈ క్లాత్ వరకు అంటే ఈ మెజర్మెంట్ వరకు కట్ చేసుకొని లేయర్స్ మనం బట్టలు ఎలా అయితే సర్దుతామో లేయర్స్ అనమాట. ఈ నక్లీస్ పెట్టిన తర్వాత అంటే ఇది కవర్లో పెట్టి ఈ నక్లీస్ పెట్టిన తర్వాత ఈ కాటన్ కానీ బబుల్ ర్యాప్ కానీ పెట్టి టిష్యూస్ పెట్టకండి. టిష్యూస్ ఏమవుతుందంటే దానికి ఉన్న పీచ్ అంతా కూడా జ్యువెలరీకి అటాచ్ అయిపోయి పీచ్గా వచ్చేస్తుంది. అది పెట్టొద్దు. పింక్ కలర్ పేపర్స్ పెట్టొద్దు. బబుల్ ర్యాప్స్ అండ్ ఇలాంటి చక్కగా మనం కాటన్ని క్లాత్తో కుట్టుకొని పిల్లోస్ కూడా రెడీ చేసుకోవచ్చు. మేము ఇలా చేస్తూ ఉంటామండి. ఇలా అయితే ఈజీగా ఉంటుంది. ఇవి ఎక్కువ దొరకవు, మనం చేయించుకోవాలి. లేదంటే ఇంట్లో మనకి మిషన్ ఉందంటే కూడా ఇలా మంచిగా కుట్టుకోండి, చాలా బాగుంటుంది. ఇది అయిపోయిన తర్వాత బబుల్ ర్యాప్ ఉంది కదా, అది పెట్టినాక నేను ఈ క్లాత్ పెట్టాను. దాని తర్వాత నా దగ్గర 2 ఇయర్ రింగ్స్ ఉన్నాయి. ఇది కూడా చాలామంది ఏం చేస్తారంటే మీకు ఒక బాక్స్ చూపిస్తాను, అది చూపించాక అసలు ఏంటో అర్థమవుతుంది. ఇప్పుడు ఈ బాక్స్ తీసుకున్నాను కదండి, దీనిలో చూడండి నేను ఎలా పెట్టేశాను. నేను చేసే పని ఇది. అంటే మనం అందరం ఇలా పెట్టేస్తూ ఉంటాము. అంటే ఎన్ని బాక్సులో పెడతామన్న ఉద్దేశంతో ఇలా పెట్టేస్తూ ఉంటాము. ఇట్లా వేసేస్తాం. ఇలా వేసేసి ఇలా మూత పెట్టేసి బీరువాలో తోసేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే తీసినప్పుడల్లా ఒకదానికొకటి చిక్కు పడిపోయి చూడండి. ఇప్పుడు నేను ఒక్కొక్కటి తీస్తాను, ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో మీకే అర్థమవుతుంది. గోల్డ్ ఇయర్ రింగ్స్ పెట్టాను, డైమండ్ జుమ్కాస్ పెట్టాను. సో నేను బ్లాక్ బీడ్స్ కూడా ఇందులోనే పెట్టుకున్నాను, మొత్తం టర్న్ అయిపోయింది. అండ్ చిన్న స్టడ్స్ కూడా పెట్టుకున్నాను. అండ్ ఈ చైన్ చూడండి చిక్కుగా, అండ్ ఈ చైన్ పెట్టుకున్నాను. అండ్ హాఫ్ బాలీ ఇయర్ రింగ్స్. సో నేను దగ్గరగా 1 2 3 4 5 3 4 5 6 ఐటమ్స్ ఈ చిన్న బాక్స్లో పెట్టేశాను. సో దీనివల్ల నాకేంటంటే కొన్ని రోజులకి ఇది క్లోజ్ అయిపోతుంది, ఈ 2 మిక్స్ అయిపోతుంది. దీన్ని తీసుకోవడానికి నాకు ఒక ½ an hour 1 day పట్టేస్తుంది. సో ఇలా చేయొద్దండి. ఒక్క బాక్స్లో ఇన్ని ఐటమ్స్ అస్సలు పెట్టకండి. సో ఈ బాక్స్ నేను పక్కన పడేస్తున్నాను. అంటే లాకర్కి వెళ్ళాలంటే ఇన్ని బాక్స్ పట్టావు కదా, సో ఈ బాక్స్ నేను తీసుకున్నాను. ఫస్ట్ పాయింట్ మీకు చెప్పా కదా నక్లీస్ పెట్టేశానని చెప్పేసి. సో నేను నెక్స్ట్ పాయింట్ ఏం చూసుకున్నానంటే ఇలా కొన్ని జిప్లా కవర్స్ కొనుక్కొచ్చుకున్నాను. ఇవి ఒక్కొక్కటి ఇప్పుడు ఇది ఉంది కదండి, ఓపెన్ చేసి క్లోజ్ చేసేసాను, ఇక్కడ పెట్టాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొక చైన్ తీసుకున్నాను. ఏమండి ఒక్కొక్క 10 చైన్లు ఉంటే 10 కవర్స్ ఉండాలి. 4 బ్యాంగిల్స్ ఉంటే 4 కవర్స్ ఉండాలి. ఇయర్ రింగ్స్ చిన్నవి 100 పీసులు ఉన్న 100 కవర్స్ ఉండాలి. 100 కవర్స్ కూడా ఈ బాక్స్లో పడుతుంది. సో ఇప్పుడు చాలామంది 2 ఇయర్ రింగ్స్ ఒక కవర్లో వేసేస్తారు, అది కూడా రాంగ్ అండి. అలా కూడా వేయొద్దు. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి వేద్దాం. ఇంకా వీటికి చిన్న కవర్స్ కూడా దొరుకుతాయి. నేను కొంచెం పెద్ద తీసుకున్నాను కదా, ఇప్పుడు ఒక చిన్న కవర్లో వేసిన తర్వాత అది చిన్న కవర్లో వేసి ఇది పెద్ద కవర్లో వేసేసుకోండి. ఇప్పుడు ఇది పెట్టేసుకున్నాను కదా, నెక్స్ట్ ఇంకొక ఇయర్ రింగ్ కూడా ఇంకొక కవర్లో పెట్టాను. సో 2 చిన్న కవర్స్ ఉన్నాయి కదండి, మీకు పేరు తీసుకోవడం ఇబ్బంది అనుకుంటే ఈ 2 కలిపి ఇట్లా పెట్టుకోండి. ఒక సెట్, ఇది ఒక సెట్ అనమాట. ఇట్లా కవర్లో పెట్టుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ జుమ్కాస్ కూడా దీనికి తగ్గట్టు కవర్ తీసుకున్నా చూడండి. ఇలా పెట్టుకుంటే ఇది కూడా బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. ఇన్ని పెట్టుకున్న తర్వాత ఒకసారి దగ్గరగా చూడండి. సో ఇక్కడ నాకు ప్లేస్ ఎక్కువ అనిపిస్తుంది అనుకుంటే నేనేం చేశాను, మళ్ళీ ఇంకొక బబుల్ ర్యాప్ తీసుకున్నా. ఇట్లా
బట్ సపోర్టింగ్ అండి, ఏం లేదు. సపోర్టింగ్ కోసం మళ్ళీ నేను ఇంకొక ప్లేస్ మళ్ళీ నాకు రెడీ అయింది. బట్ ఇంకొక కవర్ తీసుకున్నాను. అండ్ బ్యాంగిల్ కూడా ఒక్క కవర్లోనే పెట్టాలి. ఇలా పెట్టుకున్నాను. అండ్ 1 మోర్ బ్యాంగిల్ ఇంకొక కవర్లో. మనం డజన్ బ్యాంగిల్స్ ఉంటాయి, అవి కూడా ఇలాగే పెట్టుకోండి. ప్లెయిన్ బ్యాంగిల్స్కి ఏం ప్రాబ్లం లేదు. ఒక 8 బ్యాంగిల్స్ ఒకేసారి పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఏం చిక్కుపడవు కదా. ఇలా పెట్టుకుంటే ఏమవుతుందంటే స్టోన్ బ్యాంగిల్స్ టచ్ కాకుండా ఉంటాయి, అంతే. సేఫ్టీ ఉంటుందని చెప్పేసి నేను విడివిడిగా పెట్టాను. అండ్ వీటితో పాటు ఇంకొక కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, మీకు అవి కూడా పెట్టేస్తాను. ఇట్లా స్టోరేజ్ చేసుకొని లాకర్లో కానీ బీరోలో కానీ పెట్టుకుంటే మీరు జర్నీలో బ్యాగ్ ఎలా క్యారీ అయినా ఎలా ఉన్నా సరే ఇంత చిన్న డ్యామేజ్ కూడా అవ్వదండి, చిన్న బీట్ కూడా ఊడిపోదు. అండ్ చాలా సేఫ్టీ ఉంటాయి. జ్యువెలరీ అయితే కనుక చాలా అంటే చాలా సేఫ్టీ ఉంటుందండి. చూసారు కదా, నేను ఒక్కొక్క దానిలో ఒక్కొక్కటి ఎలా పెట్టుకుంటూ వచ్చాను. సో లాస్ట్కి ఏం చేశానంటే ఏవైతే బబుల్ ర్యాప్స్ ఉన్నాయో వాటితో నేను క్లోజ్ చేసుకున్నాను. సమానంగా కట్ చేసి పెట్టుకోవాలి, అది లేదు అందుకని తీసేసాను. సో ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసుకున్నాను. ఇంకా చాలా ప్లేస్ ఉంది, ఇంకా ఇయర్ రింగ్స్ పడతాయి, ఇంకా బ్యాంగిల్స్ పడతాయి, చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అన్నీ పడతాయి. మీకు ఇంకా ఎక్కువ స్పేస్ ఉంది అనుకుంటే కనుక పెట్టుకోవచ్చు. వడ్డానం బాక్స్ కూడా అంతేనండి, ప్లేస్ చూసుకోండి, దాని తగ్గట్టు బాక్స్ పెట్టుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి క్లోజ్ చేసాము, ఎలా అయినా ప్రాబ్లం లేదు. చూడండి, బ్యాగ్ టర్న్ అవుతుంది, అటు వెళ్తుంది ఇటు వెళ్తుంది, ఎటైనా రానివ్వండి. ఇప్పుడు ఇలా ఇన్నిసార్లు తిప్పాను కదా, మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా. చూడండి, ఏమన్నా కదిలిందా అండి? ఇంచు కూడా కదలదు. సో ఇది మా కృష్ణా జ్యువెలరీ తరపు నుంచి మీకు చిన్న టిప్. సో మీ అందరికీ బాగా ఏమంటారు మీ అందరికీ బాగా యూజ్ అవుతుందని చెప్పేసి నేను మీకోసం నాకు ఒక కస్టమర్ సజెస్ట్ చేశారు. బట్ నాకైతే ఐడియా లేదు, ఇది చెప్పాలని థాట్ కూడా మాకు లేదు. కస్టమర్ పర్టికులర్గా వచ్చి బ్లెస్ చేసి ఇవి చెప్పమని నాకు ఒక కస్టమర్ చెప్పారు. అండ్ థ్యాంక్స్ అండి, నాకు నేమ్ మర్చిపోయాను, ఐమ్ రియల్లీ సారీ. బట్ కస్టమర్స్ చాలా ఐడియాస్ ఇస్తున్నారు మాకు, ఇలా చేయండి అలా చేయండి అని. సో చాలామంది పలకరిస్తున్నారు, బాగా చెప్తున్నారు, మాకు అర్థమవుతుంది అంటున్నారు. మీ సపోర్టింగ్ మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను. ఏదైనా జ్యువెలరీలో మీకు డౌట్స్ ఉంటే చెప్పండి. లేదు స్టోన్స్ ఏమన్నా బ్లాక్ అవుతున్నాయా, దానికి ఏం చేయాలి, కేరింగ్ అన్నీ చెప్తానండి. మీకు ఏదైనా వేరే జ్యువెలరీ షాప్కి వెళ్ళినా లేకపోతే ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమున్నా సరే నన్ను అడగండి, నేను చెప్తాను. నో వరీస్ అండి. మీకు ఎటువంటి సజెషన్స్ కావాలన్నా మేము చెప్తాము. బట్ ఏంటంటే జ్యువెలరీ విషయంలో కొంచెం, ఎందుకంటే మీరు మాకన్నా ఎక్కువ షాప్స్ తిరుగుతూ ఉన్నారు, ఎక్కడ ఏది బాగుందో మీకే బాగా తెలుస్తుంది. బట్ అన్ని రకాలుగా అన్ని విషయాల్లో కృష్ణా జ్యువెలర్స్ చాలా మంచి సపోర్ట్ చేస్తారండి. ఎందుకంటే జ్యువెలరీ కొనేటప్పుడు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో ఎండ్ ఆఫ్ ది మీకు ఏదన్నా రిటర్న్ పాలసీల దగ్గర కానీ బైబ్యాక్ విషయంలో కానీ రిపేరింగ్ విషయంలో కానీ 100కి 100% సపోర్ట్ చేస్తాము. మీరు మాకు ఏదైనా సరే ఏ డౌట్స్ ఉన్నా మాకు కాల్ చేయొచ్చు. మా నెంబర్ వచ్చేసి 8499011131కి మెసేజ్ చేయండి. ఈరోజు తీసుకొచ్చిన ఈ టిప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. జ్యువెలరీ ఇలా సేఫ్గా పెట్టుకోండి, చాలా బాగా యూస్ అవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.